హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీయా నెల్లూరు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని వీడియోస్ తీయడానికి నాకు చాలా యూజ్ అవుతుంది. ఈరోజు వీడియో వచ్చేంటంటే టెంపుల్కి వెళ్తున్నాము. నెల్లూరులో ఫేమస్ అయిన జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్, నరసింహస్వామి టెంపుల్ రెండింటికి వెళ్తున్నాం అనమాట. అస్సలు అనుకోలేదు వెళ్తామని కూడాను. సడన్గా అనుకున్నాము, ఇంకా ప్లాన్ చేసేసుకొని నేను, మా అమ్మ, మా నాన్నమ్మ వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము. మా ఊర్లో ఉన్న ఆటోనే మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి అక్కడ ట్రెక్కింగ్ ఉంటుందన్నమాట. ఓన్ వెహికల్స్తో అయితే మనం పైకి వెళ్ళిపోవచ్చు ట్రెక్కింగ్ చేయకుండా. అందుకని చెప్పి ఆటో మాట్లాడుకున్నాము. మా అమ్మ, మా నాన్నమ్మ ఆల్రెడీ వచ్చేసారనమాట. ఇంకా మేము కూడా ఎక్కేసి ఆటో స్టార్ట్ అయితే అయిపోయింది. ఫస్ట్ జొన్నవాడ టెంపుల్కి అయితే వద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. ఇంకా జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడే మల్లికార్జున స్వామిది అండ్ కామాక్షి అమ్మవారిది ఇద్దరి చిన్న విగ్రహాలు అయితే ఉంటాయి. అమ్మవారికి గాజులు, టెంకాయ, పూలు ఇవన్నీ తీసుకుందామని చెప్పి అనుకున్నాము. ఇంకా స్టార్టింగే షాప్ ఉంటే ఆ షాప్లో మాకు కావాల్సినవన్నీ తీసుకున్నాం అనమాట. పక్కనే ఇక్కడ ఒక షాప్ కనిపించింది నాకు. ఫస్ట్ చూసిన వెంటనే ఈ స్నేక్ని చూస్తున్నాను. ఇప్పటికీ మనం భయపడతాం కదా అది చూసిన వెంటనే. మనకి ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లోనే అన్ని షాప్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అమ్మవారికి మనం ఏదన్నా పూజలు చేయించుకోవాలనుకున్న, అభిషేకాలు ఇలా చేయించుకోవాలన్నా మనం ఇక్కడ స్టే చేసి చేయించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కొన్ని సత్రాలు కూడా ఉన్నాయి. మనం ముందు రోజు వచ్చి ఇక్కడ స్టే చేసి ఆ నెక్స్ట్ రోజు పూజలు అలా చేయించుకోవాలనుకుంటే అలా కూడా చేయించుకోవచ్చు అనమాట. పూజకు కావాల్సిన అన్నీ తీసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ముందు వెళ్తున్నారు కదా వీళ్ళే అనమాట, మా నాన్నమ్మ వాళ్ళు, మా పక్కింటి ఆంటీ వాళ్ళిద్దరు, అందరం కలిసి టోటల్ 6 మెంబర్స్ అనమాట. లోపలికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా పెద్దది కూడా టెంపుల్. ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానా అనిపించింది. చాలా ప్రశాంతంగా కూడా ఉంది. మేము సాటర్డే వెళ్ళాం కాబట్టి అంత పెద్దగా క్రౌడ్ లేదనమాట. ఫ్రైడే అయితే చాలా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటుందంట. ఈ ఎంట్రన్స్లో ఉన్న నంది విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది. పూజ అయితే చాలా బాగా జరిగింది కూడాను. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి అంత క్రౌడ్ లేదనమాట. ఫ్రైడే అయితే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. చాలా బాగా పూజ అయితే జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియో వచ్చేసి నరసింహస్వామి టెంపుల్, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, చూసేసేయండి.